సార్ మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసెంబ్లీలో మీ గురించి చర్చించే అవకాశాలు కనపడుతున్నా, లేదు అంటే మళ్ళీ గాలికి వదిలేసే పరిస్థితి ఉందా? వాస్తవానికి మన ముఖ్యమంత్రిని మేమందరం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఏమీ చేయలేదు అనే ఒక చిన్న ఆలోచనతోన మేము ఎంతో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ నీరు గార్చి అనగదొక్కేసిండ్రు, ఎన్నో కేసులు ఉడకబెట్టిండ్రు. అయితే ఈ గవర్నమెంట్ మేము తెచ్చుకున్న పాపానికి ఎంతసేపు ఉన్న పాత గవర్నమెంట్ను బూచి చూపడమే మొదలుపెట్టిండ్రు. కానీ వీళ్ళు ఇంతవరకు ఒక్క కార్యక్రమం కూడా మా డ్రైవర్ల పక్షాన చేయలేదు. అయితే దానికి తోడు నిన్న వాయిదా తీర్మానాన్ని ఇస్తే ఉడక తిరస్కరించిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మన రవాణా శాఖ మినిస్టర్ ఉన్నాడంటే ఆయన ఎంతసేపు ఉన్నా నవ్వుతూ మాట్లాడడం సరిపోతుంది. ఆయన ఎంతసేపు ఉన్నా 6 తారీఖు అన్నాడు, 10 తారీఖు అన్నాడు, 14 తారీఖు అన్నాడు, ఏ తారీఖు అతను పని చేయట్లేదు. ఓలా ఊబర్ ర్యాపిడో బైకులని బంద్ చేయించడానికి వీళ్ళకి ఏం అభ్యంతరం? ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా నడుస్తున్నాయి. ఇలా దానివల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. మా అందరు కార్మికులు పొట్టగొడుతున్నారు. ఆనాడు ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఇవాళ ఫ్రీ బస్సు వల్ల మేము మహిళలకు వ్యతిరేకం కాదు. ఎవరికి ఇవ్వాలండి? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, ముసలి వాళ్ళకు, స్కూల్ పిల్లలకు ఇవ్వాలి. 1,50,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి సెక్రటరీ ఎక్కడెక్కడో చేస్తున్న పని చేస్తున్నటువంటి వాళ్ళ మహిళలకు వాళ్ళ గుడక మీరు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్కి నష్టం. అంటే ఎవరండి గవర్నమెంట్? మేము కాదా? మేము ఉప్పు పప్పుల మీద మా మీద కదా మీరు భారం వేసేది. అందుకని దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాలని మీరు అమలుపరచాలని మేము కోరుతున్నాం. మీరు అమలుపరచని ఎడల మీకు మీటర్ ఛార్జ్ పెంచడం వల్ల ఏం నష్టం జరుగుతుందండి? ఈ మీటర్ ఛార్జ్ పెంచడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు, ప్రజల మీదనే భారం పడుతుంది. అది కంపల్సరీ మీరు గుర్తించాలి. ఇలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మీకు ఏం నష్టం జరుగుతుంది? సెస్ రూపంలో 2 వీలర్ నుంచి 100 టైర్ల బండి వరకు నడుస్తున్నాయి. 2% ನೀವು సెస్ తీసుకోవడం వల్ల సంక్షేమ బోర్డుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానివల్ల రేపటి నాడు మీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు దీంట్లోకి వెళ్ళి బోర్డులకు వెళ్ళి మీరు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఇన్ని మేము మీరు డబ్బులు వెచ్చించే రకం కాదు. మేమే మీకు డబ్బులు ఉపాధి కల్పనగా చూపిస్తున్నటువంటి అవకాశాలు కూడా మీరు యూజ్ చేసుకోకుండా మాకు ఇచ్చిన వాగ్దానం మీరు ఎంతసేపున ఎలక్షన్ల చేతగాని ఉచిత వాగ్దానాలు చేసి మా కడుపు కొడుతుండ్రు. ఇలా 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. వాళ్లకు వెంటనే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఇవాళ మేము దొంగతనం చేయలేదు, దొరతనం మేము ఎక్కడ దోపిడీ చేయడం లేదు. మేము రెక్కల కష్టం మీద మా చెమట చుక్క మీద మేము కష్టపడి బతుకుతున్నటువంటి వ్యక్తులం. మా మీద ఏందండి మీరు హుకుం చెలాయించుడు? మిమ్మల్ని మేము అడిగినామా? మీ చేతగానప్పుడు ఎంత బడ్జెట్ ఉంది, ఏం కదా, దానికి ఎన్ని పథకాలు ఇవ్వాలన్న సంగతి తెలుసు కదా. అలా తెలుసుకోకుండా మీరు ఎట్లా ఉచిత పథకాలు ఇన్ని ప్రకటించారు? సరే అయినా ప్రకటించారు, మళ్ళీ దీంట్లో కనీసం ఒకటైనా చేసిండ్రా? మీరు ఎంతసేపు పాత గవర్నమెంట్ బూచి చూపుతున్నారు కదా. పాత గవర్నమెంట్ కూడా 4 చేసిందండి. మీటర్ ట్యాక్సీ రద్దు చేసింది. మరి డ్రైవర్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. మనకు రోడ్ ట్యాక్సీ మాఫీ చేసింది. చాలాన్లు కూడా మాఫీ చేసిండ్రు. వాళ్ళు 4 అయినా చేసిండ్రు. మీరు సంవత్సరం వచ్చింది కదా, సంవత్సరంలో ఒకటైనా చేసిండ్రా? వాళ్ళు చేయలేదనే కదా వాళ్ళని బొందబెట్టింది. మా కాడ ఉన్నది ఒకే ఒక ఆయుధం, వజ్రాయుధం. ఇదే మాకున్నది, ఓటు అనే ఆయుధంతోనే. ఇవాళ ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. లోకల్ ఎలక్షన్ నుంచి మొదలుకుంటే మీరు పతనం అయ్యేంత వరకు మేము వదిలిపెట్టాం. ఆటో డ్రైవర్లు అంటే మీరు ఖాళీ ఒక డ్రైవర్ లెక్క కడుతున్నారు. ఒక డ్రైవర్ కాదు, ఒక డ్రైవర్కి వెనక 2 ముసలి వాళ్ళు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. ఇవాళ మాకు సొంత ఇండ్లు లేవు, దున్నుకోవడానికి భూమి లేదు, ఇండ్లు లేవు, మాకు పిల్లలు చదివించుకోవడం చదువు కష్టమైపోతుంది. మీరు ఇచ్చిన వాగ్దానాల్లో కనీసం సగం కూడా చేయలేకపోతే మేము పెట్టింది 13 డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు. అందులో కనీసం మీరు ఒక 5-6 సగమైన మీరు చేయలేని ప్రభుత్వం ఎందుకు ఉండాలండి? సీఎం డౌన్, రవాణా శాఖ మినిస్టర్ డౌన్.